కాదేది రాజకీయాలకు అనర్హం అంటూ అంటారు కదా సార్ చాలామంది. ఇప్పుడు వీసీలు చీచీలు అనే వార్తను ఆంధ్రజ్యోతి స్పెషల్గా ప్రచురించింది ఈరోజు. రాజకీయ విశ్వవిద్యాలయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పలు వర్సిటీలు అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైస్ ఛాన్సలర్లు చాలామంది జగన్కు పరమ వీర భక్తులుగా వ్యవహరించారు అన్నది అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి అధికార పక్షం వాదన సార్. ఎందుకు ఈ వీసీల చుట్టూ ఇన్ని వివాదాలు, రాజకీయాల్లోకి ఈ విద్యను ఎందుకు తీసుకొస్తున్నట్టు? అంటే మీరు దేశంలో ఏ పదవైనా రాజకీయాలతో ముడిపడి ఉంటుంది, ఉండకూడదు. మీరు మా విమర్శ రావడమే కాదు, చాలా విశ్వవిద్యాలయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్న వాళ్ళు, సన్నిహితంగా ఉన్న వాళ్ళు వైస్ ఛాన్సలర్గా నియమించబడిన మాట నిజం. అయితే ఈ ట్రెండ్ రాజకీయ పార్టీలు సహజంగా చేస్తున్న ధోరణే. అంటే కొంత బ్లేటెంట్గా చేశారా, కొంత కాస్తంత జాగ్రత్తగా చేశారన్న తప్ప రాజకీయ పైరవీ లేకుండా, రాజకీయ లింక్ లేకుండా వైస్ ఛాన్సలర్ నియామకం జరిగేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇక్కడ అక్కడ కాదు, దేశమంతటా ఇది కొంత వీర విధేయులు నియమించిన చోట ఉండొచ్చు, కానీ ఏదో ఒక పార్టీ పొలిటికల్గా ఉన్న లింక్తోని, ఇన్ఫ్లుయెన్స్తోని వైస్ ఛాన్సలర్. కానీ ఇక్కడ చిన్న సందేహం సార్ నాది, మీరు ప్రొఫెసర్గా కూడా పనిచేశారు కాబట్టి, అంటే వైస్ ఛాన్సలర్లను నియమించేది గవర్నర్ కదా సార్. గవర్నర్ అయినా, గవర్నర్ మన దేశంలో ఏదైనా గవర్నర్నే నియమిస్తాడు, కానీ అల్టిమేట్గా క్యాబినెట్ రికమెండేషన్తోనే నియమించాలి. గవర్నర్ డైరెక్ట్గా ఎవరిని నియమించే అధికారం ఉండదు. అలా అంటే ఇప్పుడు ఎమ్మెల్సీలు, నామినేటెడ్ ఎమ్మెల్సీలు గవర్నరే, కానీ ఎవరు రికమెండ్ చేస్తారు? క్యాబినెటే కదా. ఏది గవర్నర్ అనే వ్యక్తి ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పైన పనిచేయాలి. అంటే మంత్రి మండలి సలహా సంప్రదింపుల పైన పనిచేయాలి. అందువల్ల గవర్నర్ స్వంతగా నియమించే అధికారం దేనికి ఉండదు. ఆయన ముఖ్యమంత్రి నాయకత్వంలోని క్యాబినెట్ రికమెండేషన్ పైనే చేయాలి. ఇదంతా ఏమవుతుందంటే ప్రాసెస్ ఉంటుంది. ఉదాహరణకు సర్చ్ కమిటీ వేస్తారు, ఆ సర్చ్ కమిటీ 3 పేర్లను సజెస్ట్ చేస్తారు, ఆ 3 పేర్లు ముఖ్యమంత్రి దగ్గరికి వస్తాయి. ముఖ్యమంత్రి టిక్ పెట్టిన వ్యక్తికే మంత్రిమండలి రికమెండేషన్గా పోతుంది, గవర్నర్ వాళ్ళనే నియమిస్తుంటారు. ఇది ఒక ప్రక్రియ. సో ఈ ప్రక్రియలో ఏమవుతుందంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎంత కొంత మేరకైనా ఇండిపెండెంట్గా పనిచేస్తారా, పూర్తిగా పార్టీ నాయకులుగా పనిచేస్తారని క్వశ్చన్. మీరు అన్నట్లు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విధేయంగా ఉన్న వారిగా పనిచేసిన ఉదాహరణలు ఉండవచ్చు. సో కానీ ఈ ట్రెండ్ ఎక్కడ అవుతుంది అనేది పొలిటికల్ అపాయింట్మెంట్ వైస్ ఛాన్సలర్. ఒకప్పుడు లేదు, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ళ 10 ఏళ్ల క్రితం కూడా లేదు. ఈ మధ్యకాలంలో రోజు రోజుకు విపరీతమైన స్థాయికి పెరుగుతుంది. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండేటప్పుడు చూసేవాడిని, ప్రొఫెసర్లు ఫైళ్ళు పట్టుకొని ఎమ్మెల్యే క్వార్టర్లో ఎమ్మెల్యేల అపాయింట్మెంట్ కూడా తిరిగేవాళ్ళు. పోనీ సీఎంలు మినిస్టర్లు కాదు, ఫైళ్ళు పట్టుకొని బయోడేటా పట్టుకొని ఎక్కడికి వచ్చారంటే మా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చాము, మా ఎమ్మెల్యే ద్వారా ఒకసారి సీఎంకి చెప్పించుకుందామని వచ్చామని. సో ప్రొఫెసర్లు కూడా ఆ స్థాయికి వచ్చేసారు. ఎందుకంటే పైరవీలు చేసుకొని రావాలి, తమ కులం చెందినటువంటి ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, ఏరి కోరి తమ కులం వాళ్ళు ఎవరు అని వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి రోజు పైలు పట్టుకొని, సార్ మా పేరు చెప్పండి, మా పేరు చెప్పండి. సో ఇలా వైస్ ఛాన్సలర్ పదవికి ప్రయత్నం చేసేవారు రాజకీయ పలుకుబడి వాడుకుంటున్నారు. ప్రభుత్వాల్లో ఉన్నవారు తమకు కావాల్సిన వాళ్ళు నియమించుకుంటున్నారు. అందువల్ల టవరింగ్ ఇంటలెక్చువల్స్ను నియమించాల్సింది పోయి అనేక రకాల వివాదాలలో మునిగి ఉన్నటువంటి వాళ్ళను వైస్ ఛాన్సలర్ నియమిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు జరిగిందే జరుగుతుంది. ప్రభుత్వం మారడంతో వైస్ ఛాన్సలర్ అంతా రాజీనామా చేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా వైస్ ఛాన్సలర్ను నియమించే అధికారం ఉన్నంత సులభంగా తొలగించరాదు. వైస్ ఛాన్సలరు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇలాంటి పోస్టులను అపాయింట్ చేసేటప్పుడు ప్రభుత్వం చేయొచ్చేమో, కానీ తొలగించాలంటే చాలా పెద్ద ప్రక్రియ. కానీ ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? వాళ్ళ అధికారంలో ఉన్నంత కాలం, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వానికి ఒడిగం చేస్తేనే ఈ పరిస్థితి వస్తుంది. ఇఫ్ యు ఆర్ వైస్ ఛాన్సలర్ విత్ ఇంటెగ్రిటీ, నో నీడ్ టు రిజైన్ కదా. ముఖ్యమంత్రి మారడానికి మీకే సంబంధం? ముఖ్యమంత్రి మారితే మారుతాడు. సో నువ్వు వైస్ ఛాన్సలర్గా ముఖ్యమంత్రి టర్మ్తో నీకు లింకే లేదు కదా. సో కానీ ముఖ్యమంత్రి మారిన వెంటనే వైస్ ఛాన్సలర్ అంతా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటేనే రాజకీయాలు, వైస్ ఛాన్సలర్ నియామకాలు ఏ స్థాయికి కలగాపలగమయ్యాయనేది మనకు అర్థమైపోతుంది. ఇట్స్ ఎ వెరీ డేంజరస్ స్టాండ్. అందుకే పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ ఈరోజు పతనం కావడానికి కూడా కారణం ఇది. ఎందుకంటే ఒక్కసారి రాజకీయ కారణాల రీత్యా నియమించబడితే ఇక తర్వాత నీవు అకాడమిక్ స్టాండర్డ్స్ ఎట్లా మేనేజ్ చేయగలుగుతావు? ప్రభుత్వాన్ని దగ్గర ఎలా పోయి మాకు నిధులు కావాలని అడగలుగుతారు?
సో చాలామంది చూశాను వైస్ ఛాన్సలర్ నియమించాక బొకే పట్టుకొని విద్యామంత్రి ఆఫీస్ ఎదుట గంట సేపు వెయిట్ చేసిన వైస్ ఛాన్సలర్ చూశాను నేను. నాకు ఇప్పటికి గుర్తు, ఎడ్యుకేషన్ మినిస్టర్తో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కలవడానికి వెళ్తే వైస్ ఛాన్సలర్ ఆడ బయట నిలబడి ఉన్నాడు బొకే పట్టుకొని. నాకే ఎంబరాసింగ్ అనిపించింది, ఎందుకంటే నేను ప్రొఫెసరు, ఆయన వైస్ ఛాన్సలర్. ముందు ఆ వైస్ ఛాన్సలర్ని పిలవండి సార్ అని నేను అడిగాను మంత్రితోని. ఆయన ఉంటాడండి, మీరు బడే ఉన్నారు, ఆయనకి ఏం పని ఉన్నది, ఖాళీగా ఆయన ఉంటాడులే, మొదలు మనం మాట్లాడుతుందా నన్ను పిలిచారు. సో ఆ స్థాయికి ఎందుకు వచ్చారు నాకు ఇప్పటికి గుర్తు. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు యూనివర్సిటీకి నిధులు లేక, ఫండింగ్ లేక ఫిక్స్డ్ డిపాజిట్లను దీన్ని చేసి మీరు విడిపించుకొని జీతాలు కట్టుకోండి అని అడిగారు గవర్నమెంట్. సో దానికి యూనివర్సిటీలో పెద్ద వ్యతిరేకత వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి ఆఫీస్లో ఉన్న ఒక పెద్ద ఆఫీసర్, పేరు చెప్తే బాగుండదు, ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే, మా వైస్ ఛాన్సలర్ కావడం కోసం మా చుట్టూ కుక్కలాగా తిరిగారు, ఇప్పుడు ఆ ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకొని ఖర్చు పెట్టండి అంటే పెట్టలేకపోతాను ఏంటి అన్నాడు. నేను చాలా అబ్జెక్ట్ చేసింది, ఇదేంటండి, ఇదేం భాష అంటే. సో అంటే ఆ స్థాయికి మా చుట్టూ తిరిగారు అనే పదం వాడిందంటే ఎంత ధైర్యంతో వాడి ఉండాలి ఈ పదం. అంటే వైస్ ఛాన్సలర్ పదవి కోసం మన యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఆ స్థాయిలో ప్రదక్షిణాలు చేసి ఉంటేనే రాజకీయ నాయకుని దగ్గర ఉన్న అధికారి, ఐఏఎస్ అధికారి అలా మాట్లాడగలిగాడు. చాలా బాధేసింది, కోపం వచ్చింది కూడా. కానీ ఎవరిని తప్పుపట్టాలి? ఆ అంటున్న రాజకీయ వ్యవస్థను తప్పుపట్టాలా, తమ ఆత్మగౌరవాన్ని వదులుకున్న విద్యావేత్తలను తప్పుపట్టాలా? సో ఇందులో ఎవరిని తప్పుపట్టాలనే క్వశ్చన్ ముందుకు వచ్చింది. అందువల్ల వీసీ ఎందుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకాల కొరకు కూడా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంటారు. నాకు ఇప్పటికి గుర్తు, నిన్న మరణించిన డి శ్రీనివాస్, ఆయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎలెక్ట్ అయ్యాను. సో నాకు కౌన్సిల్ లాన్స్లో కలిసి, నాగేశ్వర గారు మీ బయోడేటా కావాలి అన్నారు. ఏంటంటే మిమ్మల్ని ప్రభుత్వము ఈ ఉస్మానియా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమించాలనుకుంటోంది, సీఎం గారు కూడా చెప్పారు, గ్రాడ్యుయేట్స్కి రిప్రజెంటేటివ్ కదా మీరు, సో ఈ ప్రాంత గ్రాడ్యుయేట్లకు రిప్రజెంటేటివ్గా మిమ్మల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమించాలనుకుంటున్నామన్నారు. నేను నవ్వుతూ అన్నాను, సార్ నా మీద గౌరవం ఉంటే ఆ పని చేయకండి అన్నాను. ఎందుకు అన్నాడు, ఒకటి నేను ఆ పదవి మీరు ఇచ్చిన పదవి తీసుకోవడం ద్వారా ఇక మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటానని మీరు అనుకునే ప్రమాదం ఉంది, అది అయ్యే పని కాదు, నాకు పదవులు అవసరం లేదు, మిమ్మల్ని ప్రశ్నించడం అలవాటు నాకు అన్నాను. సో ఎందుకన్నాను అంటే, అదేం సార్ 30 మంది 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వస్తారు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమించమని అని. సో నేను ఎమ్మెల్సీగా రిటైర్ అయినాక నన్ను వైస్ ఛాన్సలర్ తీసుకోమని ప్రతిపాదన వచ్చినా కూడా నేను నోరు మూసుకొని కూర్చోలేను 2 ఏళ్ళు అన్నాను. ఎందుకు అంటే ఒక యూనివర్సిటీస్కు ఒక అటానమీ ఆఫ్ మైండ్, యూనివర్సిటీలకు ఉండే ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించవచ్చు. ఇప్పుడు నేను 1988 నుంచి 2023లో రిటైర్ అయ్యేంత వరకు ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులు కూడా ప్రశ్నిస్తూ మాట్లాడారు. మరి నేను ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఎందుకంటే యూనివర్సిటీ ఈజ్ నాట్ గవర్నమెంట్. చాలామంది తెలియదు, యూనివర్సిటీ ఈజ్ గవర్నమెంట్ అనుకుంటారు. యూనివర్సిటీ గవర్నమెంట్ కాదు కనుకనే నేను రాజీనామా చేయకుండా ఎలక్షన్లో పోటీ చేయగలిగాను. నా లీన్ మీదనే ఉన్నాను 8 years. అందువల్ల యూనివర్సిటీకి ఆ ఫ్రీడమ్ ఎందుకు ఇచ్చారు, అటానమీ ఆఫ్ మైండ్. ఇప్పుడు 88లో నేను లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో వివాదం వచ్చినప్పుడు గ్లాడ్ టు సీ హిమ్ గో అని ఆర్టికల్ రాశాను టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన ది ఇండిపెండెంట్ అనే పత్రికలో. సో అప్పుడు నాకు సీఎం ఆఫీస్ నుంచి మా వీసీకి ఫోన్ కూడా వచ్చింది. కానీ ఏం చేయలేకపోయారు. ఎందుకు చేయలేకపోయారు? ఐ హ్యావ్ ద పవర్, అటానమీ, ఐ హ్యావ్ ద రైట్ టు స్పీక్ లైక్ దట్. అంత ఫ్రీడమ్ నీకు యూనివర్సిటీలకు చట్టము, రాజ్యాంగము కల్పిస్తే దాంట్లో రాజకీయ నాయకులు, ఒక మేధావుల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు, అకాడమిషియన్స్ ముసుగులో ఉన్న రాజకీయ సంబంధాలు ఉన్నవారు ఆ పదవిలో కూర్చుంటే ఏ రకంగా అకాడమిక్గా కమాండ్ చేయగలుగుతారు? నేను పలానా వ్యక్తి గురించి మాట్లాడతలేను, వ్యవస్థ ఆ రకంగా రాజకీయంగా కలుషితం కావడం దుర్మార్గం.